కేబినెట్ కీలక నిర్ణయాలు రేపే విశాఖకు సీఎం చంద్రబాబు జెట్ స్పీడ్ వేగంతో అమరావతి నిర్మాణం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ చేయించనుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా పాలసీ చేయించనుంది ప్రభుత్వం. తెలంగాణ తాజా రాజకీయాలపై ఏపీలో మంత్రుల భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పాలిటిక్స్, కవిత అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ వర్ధంతి రోజే కన్నతల్లి పట్ల జగన్ వ్యవహరించిన తీరును రాష్ట్రమంతా చూసిందన్నారు లోకేష్. సీఎం చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం విశాఖ పర్యటన ముగించుకుని తిరిగి ఉండవల్లికి చేరుకోనున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రం విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. మొదటగా తన తల్లిదండ్రుల విగ్రహాలకు బాలయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిమ్మకూరులో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు బాలయ్య. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోజుకు 13,000 మందికి పైగా కార్మికులు నిర్మాణపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. సిఆర్డీఏ కార్యాలయాన్ని దసరా నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు ఏలూరులో రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, సర్వీస్ రోడ్లో మొక్కలు చెట్లు నాటొద్దన్నారు. తమ పొలాలకు రైతులు ఏ విధంగా వెళ్లాలని ప్రశ్నించారు. హైవే నిర్మాణం వల్ల చాలా చోట్ల పంట పొలాలు మునిగి నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయానికి ఫ్యాన్ రెక్కలను పక్షి ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఎయిర్పోర్ట్లోనే నిలిపివేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఓ నిండు గర్భిణి కారేడేయులో 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లింది. అయితే అంబులెన్స్ వచ్చేలోపు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ రామ్మోహన్ సెల్ ఫోన్ లైటింగ్ లోనే డెలివరీ చేశాడు. ఆ తర్వాత అంబులెన్స్ లో కూనవరం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు లీక్ అయ్యాయి. 3, 10వ నెంబర్ గేట్ల నుంచి భారీగా వాటర్ లీక్ అవుతోంది. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతో లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. తూతూ మంత్రంగా గేట్ల మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. 2 నెలల కిందట గేట్ల రబ్బర్ సీళ్లు మార్చినా లీకేజీలు మాత్రం ఆగడం లేదు. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.